మా బాబాయ్ అయితే రాగానే ఫస్ట్ కోడి కోసిండు. ఓ మిషన్ స్టార్ట్ అయింది. మా బావ వీరన్న రైతులు ఇట్లా జాగ్రత్త పడి వేర్లు ముందు కాలు తీసుకుంటే హార్వెస్టర్ కూడా ఆగదు. మళ్ళీ జాగ్రత్త పడి వేరు కూడా తీసుకుంటారు. తొందరలో తీసుకొని షాక్లు తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త పడాలి. హాయ్ చెప్పు బావ. హాయ్. కోడి కింద పెడితే ఏమన్నా కుక్కలు ఇట్లా తీసుకుపోతాయని కొంచెం హైట్ కట్టే వైర్, కరెంట్ వైర్ బాధిన కట్టిండు మా బాబాయ్. एक डब्बा जाती बनी बाबाई మంచి మంచి మోటి అను టైం తక్కువ కవరేజా సొంతం డోజర్ పని చేస్తాడు మా బాబాయ్. అందుకే బండ్లు వచ్చినప్పుడల్లా ఎవరైతే వస్తారో ఓనర్లు ట్రాక్టర్ డోజర్లు వచ్చినప్పుడు అలా డీజిల్ గిట్లా పోసుకొని సొంతం పొలం అని పెద్ద బంధాలు చేసుకున్నాడు. ఇట్లా పెద్ద మళ్ళు ఉంటే టైం తక్కువ పడుతుంది మిషన్కి కానీ, తర్వాత ఏదైనా ట్రాక్టర్లో దుంతానికి కానీ కంఫర్టబుల్గా ఉంటుంది ప్రశాంతంగా. చిన్న మళ్ళు ఉంటే దేనికైనా టైం పడుతుంది.
ఇప్పుడైతే మా బాబాయ్ ఇంకొక ట్రాక్టర్ తీసుకువద్దాం ఇంటికి పోయి 2 బండ్లు లోడ్ చేసుకొని ఒకటేసారి వెళ్ళిపోదాం అని అంటే ఇప్పుడు ట్రాక్టర్ తేవడానికి పోతాను. ఆల్రెడీ మన బండి డోజర్ బండి, ఇది డోజర్ పీకేసి వెనక ఫ్లో పీకేసి నేను డబ్బా తలిగించుకొని వచ్చిన. అయితే కింద పోయాను, టాపర్ లేవు, డైరెక్ట్ ఇంటికాడ పోయి పోసుకుంటా. ఇక్కడ మళ్ళీ వర్షం గిట్లతో ఇబ్బంది అవుతుందని ఇంకొక బండి తెద్దామని అంటే మనకు 5045 బండి ఒకటి ఉంది, ఈ డోజర్ ఒకటి ఉంది, చిన్న ట్రాక్టర్లు. అయితే ఇప్పుడు ఆ బండిని కూడా వేసుకొద్దామని అంటే నేను ఇందాక కూర్చున్న కోడి తీసుకుపోయి ఇంటికాడ పెట్టి ఆ బండి తీసుకొని వద్దామని అయితే పోతున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి పెడతా. ఇదిగో మన డోజర్ బండి చూడండి. ట్రాక్టర్ ఇక్కడే ఎందుకు ఆపినా అంటే అక్కడ దిగబడతానే ఆ 2 మళ్ళు. మేము అక్కడ కోసుకొని వచ్చి మిషన్ ఇక్కడ మా బాబాయ్ వచ్చి అక్కడ అన్లోడ్ చేయాలి. ఇంకో బండి కోసం అయితే మేము ఇంటికి వెళ్తాను. మళ్ళీ వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తా. తర్వాత 2 బండ్లు పెడతా. చేయి బాబాయ్.